హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్స్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అసలు డేటాబేస్ గురించి తెలుసుకుందాం. అసలు కంప్యూటర్ని 3 పార్ట్స్గా విభజిస్తారు. అది ఇన్పుట్, ఇంకోటి ప్రాసెస్, ఇంకోటి అవుట్పుట్. ఓకే, ఈ మూడిట్లో మన డేటాబేస్ అసలు ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఏదైనా సమాచారాన్ని కంప్యూటర్కి ఇచ్చినప్పుడు అది అనాలిసిస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఈ మనం కంప్యూటర్కి ఇచ్చేదాన్ని డేటా అంటాం, ఇచ్చే సమాచారాన్ని. అది మనకి ఏమిస్తుందంటే అవుట్పుట్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ మధ్యలో జరిగేది ప్రాసెస్. ఎగ్జాంపుల్, మీరు 1+1 ఇచ్చినప్పుడు కంప్యూటర్ ప్రాసెస్ చేసేసి అవుట్పుట్ 2 అని ఇస్తుంది. అలా కాకుండా మిస్టర్ బీన్ 15వ చిత్రం ఏది అని అడిగితే అదేం చేయాలి కంప్యూటర్? దానిలో ఏమి ఉండదు కదా. అప్పుడు ఈ డేటాబేస్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ఎక్కడో ఈ సమాచారం ఉండుంటుంది, ఆ సమాచారాన్ని అది వెతికి దాన్ని పరిశోధించి ఆ డేటాని మీకు అవుట్పుట్ రూపంలో ఇస్తుంది అనమాట. అంటే ఇది CPU చేసే పని కాదు, CPU వెతుకుతుంది కానీ ఎక్కడ డేటాబేస్లో వెతుకుతుంది అనమాట. ఈ డేటాబేస్లో ఎక్కడ ఉండుంటుంది, ఆ డేటాబేస్లో ఉంటే ఉంది, లేకపోతే లేదని చెప్తుంది. ఓకే, ఇది డేటాబేస్ యొక్క అవసరం అనమాట. నెక్స్ట్, మన ప్రోగ్రామింగ్లో డేటాబేస్ ఏ ప్లేస్లో ఉంటుందో చూద్దాం. ఇప్పుడు అసలు డేటాబేస్ మనం ప్రోగ్రామింగ్ కోసం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది స్టెప్ 1 అనుకుందాం. ఫస్ట్ లేయర్ అనుకుందాం, ఇది 1. నెక్స్ట్ ఇది సెకండ్ లేయరు, అనుకుందాం. ఓకే, ఇది థర్డ్ లేయర్ అవుట్ చూపిద్దాం. ఇది థర్డ్ లేయర్ అనుకుందాం. ఓకే, ఇది యూజర్ దగ్గర ఉంటుంది. బ్రౌజర్లో మీరు ఇది వెబ్ బ్రౌజర్, క్రోమ్ బ్రౌజర్ అనుకుందాం, ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి మీరు ఏదన్నా ఒక సెర్చ్ కోసం చేశారనమాట. సెర్చ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, మీరు క్లయింట్ మీ దగ్గర ఏమీ ఉండదు, మీరు రిక్వెస్ట్ మాత్రం సర్వర్కి పంపిస్తారు. ఈ సెకండ్ అనేది సర్వర్లో ఉంటుంది అనుకుందాం. ఈ పని మీరు చేయడానికి మీకు ఇంటర్ఫేస్ ఇది కావాలి కాబట్టి దానికోసం HTML, జావాస్క్రిప్ట్, CSS ఇట్లాంటివన్నీ ఉంటాయి. మీకు HTML, CSS మీకు సైట్ అందంగా ఒక షేప్లో కనిపించడానికి, జావాస్క్రిప్ట్ మీరు కొట్టిన ఇన్ఫర్మేషన్ వ్యాలిడేషన్ చేయడానికి, లేకపోతే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని అందంగా మార్చడానికి, వాటికి ప్రాసెస్ చేయడానికి జావాస్క్రిప్ట్ అవి పనికొస్తాయి. ఓకే, ఇది దీని యూస్ చేసి మీరు జస్ట్ రిక్వెస్ట్ చేయగలరు, రిక్వెస్ట్ని చూడగలరు. ఈ ఫస్ట్ స్టేజ్ అనమాట. సెకండ్ స్టేజ్ ఎక్కడ ఉంటుందంటే సర్వర్లో ఉంటుంది. ఈ సర్వర్లో బిజినెస్ లాజిక్ ఉంటుంది, C#, VB.NET, నెక్స్ట్ జావా, పైథాన్ ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్లేస్లో ఉండి వర్క్ చేస్తాయి. వచ్చిన రిక్వెస్ట్ని ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనేది చూసుకుని ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి దాన్ని రిప్లై 1కి పంపిస్తుంది. అయితే ఈ ప్రక్రియలో ఈ రెండు కలిపితే ఒక చిన్న అప్లికేషన్ చేసేయచ్చు. కానీ మీరు యూజర్ రిక్వెస్ట్ ఇస్తారు, ఆ డేటా ఎక్కడ ఉంటే కనుక ఇది తీసి ఇస్తుంది. కానీ మీరు పెద్ద పెద్ద రిక్వెస్ట్లు అడుగుతారు. ఇది మిస్టర్ బీన్ 15వ చిత్రం ఎక్కడ ఉందంటే అది ఎక్కడ ఉంటుంది, డేటాబేస్లో ఉంటుంది. డేటాబేస్లో ఈ సైట్ వాళ్ళు సేవ్ చేస్తుంటే అది 3కి రిక్వెస్ట్ని పంపిస్తుంది. 2 పంపించి ఇక్కడ సెర్చ్ రన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ చేసుకుని ఆ వచ్చిన రిపోర్ట్ని 2 ప్రాసెస్ చేసి మీకు కావాల్సిన రూపంలో, మీకు ఎక్కడే ఈ డిజైన్ చేసినప్పుడు పెడతారు కదా, ఒక టేబుల్ రూపంలోనా, మూవీనా, ఆడియోనా, వీడియోనా మీకు చూపిస్తుంది. ఓకే, మన అప్లికేషన్ లెవెల్లో ఇది థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట డేటాబేస్. కానీ ఈ డేటాబేస్ అనేది లేకపోతే మీరు రిక్వెస్ట్ పంపిస్తారు, ఇది కంప్యూటర్ ఎదుర్కొని ఏం లేదని 1కి రిప్లై ఇచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్గా సిస్టమ్ వాడే వాళ్ళందరూ కూడా MS Excel ఇట్లాంటి వర్డ్ డాక్యుమెంటు, నోట్ ప్యాడ్ ఇట్లాంటివి చూసే ఉంటారు సాధారణంగా. రేర్ కేసుల్లో మైక్రోసాఫ్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు, మైక్రోసాఫ్ట్ MS ఆఫీస్ మొత్తం ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు MS యాక్సెస్ అనేది కూడా ఎప్పుడన్నా మీరు చూసుంటారు.
ఈ ఎంఎస్ యాక్సెస్ బేసిక్ డేటాబేస్ అనమాట. మన సిస్టంలో డిఫాల్ట్గా వచ్చేది, ఎక్కువ మంది సిస్టంలో వాళ్ళకి తెలియకుండా కూడా ఉంటుంది, అది కూడా ఒక డేటాబేస్. ఓకే, మరి చాలామంది ఎక్సెల్ని కూడా డేటాబేస్గానే వాడుతుంటారు. కాకపోతే డేటాబేస్కి ఎక్సెల్కి మిగతా వాటికి డిఫరెన్స్ కూడా ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాము. దీనిలో ఏముంటాయంటే, నేను దీన్ని ఎక్సెల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. విండోస్ ఆర్ ఎక్సెల్ ఓపెన్ చేశాను. ఇలా రోస్ ఉన్నాయి, ఇలా కాలమ్స్ ఉన్నాయి. ఇలా నిలువుగా ఉన్న వాటిని రోస్ అంటారు. ఈ రెండు క్రాస్ జంక్షన్ ఉంటుంది కదా, దీన్ని ఒక సెల్ అంటారు. ఈ సెల్లో మన డేటా ఉంటుంది. ఇక్కడ ఏం చేద్దాం, 1 అనే డేటా ఉంది. ఓకే, ఈ సెల్ 2లో నేమ్ ఉంది. ఓకేనా, సెల్ 3లో విలేజ్ ఉంది, టౌన్ లేదా సిటీ. ఓకే, ఇక్కడ 2 అనే ఒకటి ఉంది. సంథింగ్ ఇలా డేటా ఉంది. మీరు ఇప్పుడు ఇలా ఎంత దూరం వెళ్ళినా ఇలా 1 to 3 సీరియల్ నెంబరే ఉండాలి. నెక్స్ట్ ఈ సెకండ్ది ఎంత దూరం వెళ్ళినా కానీ మీకు ఈ నేమే ఉండాలి. నెక్స్ట్ ఈ థర్డ్ది ఎంత దూరం వెళ్ళినా ఇలా మీకు సిటీ నేమ్, విలేజ్ నేమే ఉండాలి. ఇలా ఉంటే దీన్ని స్ట్రక్చర్డ్లో ఉన్న డేటా అంటారు. దీన్ని అంతా కూడా ఒక టేబుల్ అనొచ్చు. ఇలా ఉన్న డేటాని ఒక టేబుల్ అనొచ్చు. కానీ ఎక్సెల్ లిమిటేషన్ చాలా ఉంది. దీనికి టేబుల్ అని చెప్పడానికి ఎండ్ ఇలా ఏముండదు. ఇందులో ఎంత డేటాని పెట్టుకోవచ్చు. కానీ మరి డేటాబేస్ ఎందుకు అవసరమైంది? ఇందులో కూడా కొంచెం డేటా సేవ్ చేసుకోవచ్చు. డేటాబేస్లో ఏం చేస్తుందంటే, ఇలా ఒక టేబుల్ ఉంది కదా, దీన్ని ఒక టేబుల్ అనుకుందాం. ఇది ఒక టేబుల్ అనుకుందాం. ఇక్కడ ఇంకో టేబుల్ తీసుకుంటాను. ఇక్కడ ఏంటంటే సీరియల్ నెంబరు ఎస్ఎల్ సబ్జెక్ట్. సీరియల్ నెంబర్ 1కి ఉన్న సబ్జెక్టులు ఇక్కడ తెలుగు. సీరియల్ నెంబర్ 1కు ఉన్న సబ్జెక్టులు ఇంగ్లీష్. సీరియల్ నెంబర్ 1కు ఉన్న సబ్జెక్టు హిందీ. సీరియల్ నెంబర్ 2కు ఉన్న సబ్జెక్టులు అంటే అతను ఆప్షన్లో పెట్టుకున్న సబ్జెక్టులు అనమాట. ఇవి సైన్స్. 2కున్నది సోషల్, 2కున్నది మ్యాథ్స్, సంథింగ్ ఇలా పెట్టుకున్నాం. ఇది ఒక టేబుల్, ఇది మాస్టర్ టేబుల్ అనుకుందాం. ఇది చైల్డ్ టేబుల్. ఎక్సెల్ అయితే ఈ రెండింటికి రిలేషన్ ఏమి ఉండదు. వీళ్ళొక 10 వేరే రాసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇలా ఎక్కువ డేటా ఎక్కువ ఉన్నప్పుడు ఈ టేబుల్కి రిలేషన్ మనం ఎక్సెల్లో ఎస్టాబ్లిష్ చేయలేము. అదే కనుక మీరు ఎస్క్యూఎల్ లాంటిది లేదంటే డేటాబేస్లో, దానిలో ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ అని కూడా అంటారు. RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో ఇదేం జరుగుతుందంటే, ఇలా లింక్ చేసుకోవచ్చు. ఈ 1 నుంచి ఈ 1 అతనికి లింక్, ఇలా లింక్ చేసుకోవచ్చు అనమాట. రిలేషన్ అనమాట. ఈ 1 కొట్టినప్పుడు ఈ డేటా అంతా వస్తుంది. నెక్స్ట్ ఈ 2 కొట్టినప్పుడు అలాగే సెట్ ఈ 2ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇలా డిఫాల్ట్గా ఈ 1కి ఈ టేబుల్కి ఇది పేరెంట్ టేబుల్, చైల్డ్ టేబుల్. ఇలాంటివి చాలా చైల్డ్ టేబుల్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఉన్న పేరెంట్ టేబుల్ వేరే దానికి చైల్డ్ టేబుల్ అయి ఉండొచ్చు. అట్లా ఆ రిలేషన్ అనేది ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ మనం మిస్టర్ బీన్ సినిమా అనుకుందాం. అతనికి సంబంధించింది పేరు, మిస్టర్ బీన్ సంబంధించిన పేరు పేరెంట్ టేబుల్లో ఉంటుంది. అతని మూవీస్ అన్నీ ఒక చైల్డ్ టేబుల్లో ఉంటాయి. అతని టీవీ షోస్ అన్నీ ఒక చైల్డ్ టేబుల్లో ఉంటాయి. అతను వేరే ఏదైనా రైటర్ అయితే అతను రాసిన ఇంకో చైల్డ్ టేబుల్లో ఉంటాయి. ఇవన్నిటిని కలిపేది బీన్ అనే పేరు. అట్లా అనమాట. ఓకే, అట్లా రకరకాల ఈవెంట్స్ని కలపడానికి ఇలాంటి రిలేషనల్ డేటాబేస్లు యూజ్ అవుతాయి. ఓకే, ఎక్సెల్లో ఇవన్నీ చేయలేము. జస్ట్ ఒక టేబుల్, సింపుల్ టేబుల్ లాగా డేటా అయినా ఇన్సర్ట్ చేసుకోగలము, తిరిగి చూడగలము. దీన్ని కూడా మనం ఏదన్నా సాఫ్ట్వేర్కి లింక్ చేసుకోవచ్చు, ODBC కనెక్షన్ యూజ్ చేసుకుని అనమాట. కాకపోతే నెక్స్ట్ డేటాబేస్ యూజ్ చేయడం వల్ల ఇంకొక యూజెస్ ఏంటంటే, మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు ఒకే డేటాబేస్ని. మీ దగ్గర ఒక డేటాబేస్, ఒక ఎగ్జాంపుల్ మూవీస్ సంబంధించింది ఒక డేటాబేస్ ఉందనుకున్నాం. మీరు విజయవాడ నుంచి సెర్చ్ కొట్టారు, ఒక చిరంజీవి మూవీస్ వెతుకుతున్నారు. ఇంకొకరిని వైజాగ్ నుంచి సెర్చ్ కొట్టారు, పవన్ కళ్యాణ్ మూవీస్ వెతుకుతున్నారు. ఈ 2 మూవీస్ కూడా ఇదే డేటాబేస్లో ఉంటాయి, వేరే వేరే టేబుల్స్లో. ఎంతమంది యూజర్లను దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన డేటా చూసుకోవచ్చు. వేరే యూజర్స్ వేరే చోట నుంచి కొత్త సినిమా పేర్లు ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీనిలో ఉన్న మనకు వెసులుబాటు ఇది ఒకటి.
డేటాబేస్ వల్ల యూసేజ్ మనకి ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇలాంటప్పుడు ఇలాంటి చాలా డేటాబేస్లు ఉన్నాయి, అవేంటో చూద్దాం ఇప్పుడు. మీకు ఎంఎస్ ఎక్సెల్లో అయితే 500 MB వరకు డేటాను సేవ్ చేసుకోవచ్చు. ఎంఎస్ యాక్సెస్లో 2 GB వరకు డేటా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే రోజుకి వాటికి లిమిటేషన్ లేదు. ఎంఎస్ ఎక్సెల్లో అయితే 10 లక్షలు చేంజ్ లేటెస్ట్ వెర్షన్లో 10,48,000 రోజు ఇన్సర్ట్ అవుతాయి. ఎంఎస్ యాక్సెస్లో లేదా 500 MB ఎప్పుడు నిండిపోతే అప్పటి వరకు దానిలో సేవ్ చేసుకోవచ్చు. కానీ ఈ స్థాయి డేటా అంటే 100 MB పైన 200 MB డేటా పెడితే ఎక్సెల్ చాలా స్లో అయిపోద్ది, ఫార్ములాస్ పనిచేయవు, ఫంక్షన్స్ అన్నీ ఏమైనా రాసిన స్ట్రక్ అయిపోయి సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంటుంది. దీన్ని నెక్స్ట్ కొంచెం ఎక్కువ డేటాని మీరు హ్యాండిల్ చేయాలి అంటే లక్షల్లో ఇది రికార్డ్స్కి అయితే కౌంట్ లిమిటేషన్ ఏం లేదు. మీకు ఒక ఎంఎస్ యాక్సెస్ ఫైల్లో ఒక్కొక్క టేబుల్లో 2 కోట్ల రోస్ కూడా పెట్టుకోవచ్చు. ఎప్పటివరకు అంటే దాని సైజు 2 GB నిండినంత వరకు పెట్టుకోవచ్చు. ఎన్ని టేబుల్స్ అయినా ఉంచుకోవచ్చు, వాటికి మధ్య రిలేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న అప్లికేషన్స్కి, స్టూడెంట్స్ చేసే వాటికి, ప్రాజెక్టులకి, వీటికి ఈ ఎంఎస్ యాక్సెస్ యూజ్ అవుతుంది. 2 GB వరకు డేటా చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 GB వరకు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడితే ఎస్క్యూఎల్ కాంపాక్ట్ ఎడిషన్, ఎస్క్యూఎల్ సిఈ అంటారు, ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీ వెర్షనే, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి తక్కువ సైజ్ లైబ్రరీస్తోనే ఇది వర్క్ చేస్తుంది. ఇది యాక్చువల్గా అప్పుడులో మొబైల్ ఫోన్స్లో, మైక్రోసాఫ్ట్ ఓఎస్ ఉన్న మొబైల్ ఫోన్స్లో వాటిలో ఇదే వాడేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా నేను విండోస్ ఓఎస్ మీద డిపెండెన్సీ ఉన్నాయని చెప్తున్నాను, వేరే కూడా నెక్స్ట్ లెవెల్లో చెప్తాను మీకు. నెక్స్ట్ 10 GB వరకు స్టోరేజ్ చేసుకోగలగడానికి ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెస్ ఇది ఫ్రీ ఎడిషనే, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. 10 GB వరకు డేటాను మీరు సేవ్ చేసుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఎస్క్యూఎల్ సర్వర్లో చాలా రకాల ఎడిషన్స్ ఉంటాయి. ఇది ప్రొఫెషనల్స్, బిజినెస్ వాళ్ళే యూజ్ చేస్తారు. ఇందులో టీబీస్ ఒకటి కాదు, ఎందుకు కాదు, మీరు 100 TB డేటా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇది స్కేలబుల్ అనమాట, మీరు ఎంతైనా కానీ పెంచుకోవచ్చు డేటాబేస్ సైజెస్. మీకు స్టోరేజ్ ఉండాలి కానీ మీరు 160 TB కూడా దీనిలో యూజ్ చేసుకోవచ్చు. మీకు అంత సర్వర్ కెపాసిటీ, స్టోరేజ్ అన్ని ఉంటే అంత డేటా కూడా పెట్టుకోవచ్చు. ఇది మనం జస్ట్ టచ్ చేయట్లేదు. పెద్ద పెద్ద సర్వర్స్లో వాటిలో ఈ బ్యాంకింగ్స్లో ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రొపరేటరీ లాంటివి, అంటే మైక్రోసాఫ్ట్ వాడి మీరు కొనుక్కోవాలి, లైసెన్స్ తీసుకోవాలి, దీన్ని యూజ్ చేసుకోవాలంటే ఇట్లాంటివి ఉంటాయి. ఇందులో ఫ్రీ వెర్షన్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెస్ ఇట్లాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీకు ఓపెన్ సోర్స్లో కూడా ఎస్క్యూఎల్ అంటే మీకు డేటాబేస్లు దొరుకుతాయి. డేటాబేస్ ముందు ఎస్క్యూఎల్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అనమాట, లేదా సీక్వెల్ లాంగ్వేజ్ కూడా అంటారు. ఎస్క్యూఎల్ అంటే సీక్వెల్ లాంగ్వేజ్ అని అంటారు. ఇదేం చేస్తుందంటే మీరు ప్రోగ్రామింగ్లో కంపైల్ చేసినప్పుడు అన్ని లైన్లు కంపైల్ అవ్వడం ఇట్లాంటి ఉంటుంది కదా, ఇందులో కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సీక్వెల్లో 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అందుకనే దీన్ని సీక్వెల్ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అంటారు. ఈ లాంగ్వేజ్ ప్రతి డేటాబేస్ కూడా ఈ లాంగ్వేజెస్ చేస్తూ ఉంటాయి. ఇది ఐబిఎం వాళ్ళు స్టార్ట్ చేసినట్లున్నారు ఈ లాంగ్వేజ్ని. తర్వాత అన్ని కంపెనీలు దాన్ని అడాప్ట్ చేసుకుని కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుని 90% ఒకలాగానే ఉంటుంది. మీరు ఒక ఎస్క్యూఎల్ నేర్చుకుంటే మిగతా అన్ని కూడా మీరు చేయగలరు, కొంచెం కొంచెం డిఫరెన్స్లు ఉంటాయి అంతే. ఇప్పుడు ఎస్క్యూఎల్లో ఫ్రీ ఓపెన్ సోర్స్ కూడా ఉన్నాయి, అవి చూద్దాము. MySQL ఇది బాగా ఫేమస్. ఇది పిహెచ్పి సైట్స్, పిహెచ్పి మీద వర్క్ చేసే వాళ్ళు దీన్ని బాగా యూజ్ చేస్తారు. దానికి లింక్ వస్తుంది అనమాట, అపాచే సర్వర్లో వస్తుంది ఇది MySQL ఇది. నెక్స్ట్ దీనికి కూడా లిమిటేషన్స్ లేవు, కానీ ఎస్క్యూఎల్ సర్వర్ అంత పవర్ఫుల్ కాదు, కానీ ఓపెన్ సోర్స్ అవ్వడం వల్ల చాలా ఎక్కువ సైట్స్లో ఎక్కువ శాతం దీన్ని యూజ్ చేస్తుంటారు. ఓకే, ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మీరు సైట్స్లో వాటిలో యూజ్ చేసుకోవచ్చు. చాలా యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది, లైట్ వెయిట్ కూడా. నెక్స్ట్ SQL లైట్ ఉంటుంది, SQLite. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్, చాలా లైట్ వెయిట్. మీ ఫోన్లో వాడే వాటిలో ఫోన్లో ఇదే ఉంటుంది. ఫోన్లో కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవాలన్నా, వేరే అన్న గేమ్స్ ఆడేటప్పుడు అటు స్కోర్లు వాటివన్నీ అట్లాంటివన్నీ సేవ్ చేయడానికి వాటికి వీటికి అన్నీ కూడా SQLite అనేది చాలా లైట్ వెయిట్ అనమాట. మీరు 10 KBలో కూడా డేటాబేస్ ఫైల్ తయారైపోతుంది, అది యూజ్ చేసుకోవచ్చు. దీని సపోర్ట్ లైబ్రరీ ఫైల్ కూడా KBస్లోనే ఉంటుంది.
ఓకే ఫ్రెండ్. నెక్స్ట్ ఎక్కువ వినే పేరు ఒరాకిల్. ఇది సన్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళది. ఇది పెయిడ్ వెర్షన్, కమర్షియల్ అన్నీ కూడా ఉంటాయి. ఫ్రీ వెర్షన్లో కూడా మీరు దీనిలో కూడా 10 GB వరకు కూడా డేటా, ఒరాకిల్ ఎక్స్ప్రెస్ ఎడిషన్లో 10 GB 9 GB ఆ సైజ్ వరకు కూడా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఓపెన్ సోర్స్లో బ్యాంకింగ్లో వాటిలో ఇది ఎక్కువ వాడుతుంటారు. నెక్స్ట్ సైబేస్ అని మీకు లైనెక్స్ సర్వర్స్లో యూస్ చేసుకుంటారు. రెడ్ హ్యాట్ అని ఇట్లాంటివన్నీ కూడా డేటాబేస్లే. వీటిలో కూడా మీకు అవసరాన్ని బట్టి మీకు ఏది యూజ్ అయితే అది యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. PGSQL, పోస్ట్ గ్రీ SQL అని ఒకటి ఉంటుంది. ఇది కూడా ఓపెన్ సోర్సే. మీరు కూడా చాలా అప్లికేషన్స్లో వీటిలో యూజ్ చేసుకోవచ్చు. ఈ పైన చూపించిన ఏంటంటే ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ వాడి ఓన్లీ విండోస్ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తాయి అన్నమాట. ఈ MySQL, SQL లైట్, ఒరాకిల్ విండోస్లో పనిచేస్తాయి, లైనక్స్లో కూడా పనిచేస్తాయి. అది వాటికి డిఫరెన్స్. మీరు ఇవి నేర్చుకుంటే 2 ప్లాట్ఫామ్ మీద కూడా జాబ్స్ అవకాశాలు ఎక్కువ దొరుకుతాయి మీకు. కాకపోతే ఇవి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. విండోస్ ఎక్కువ మంది వాడతారు కాబట్టి వీటిలో మీకు నెట్లో వెతికితే ఏమైనా ఈజీగా దొరికితే యూజర్ ఫ్రెండ్లీ కూడా ఎక్కువ ఉంటుంది దీనికి. నెక్స్ట్ ఇప్పుడు మేమైతే SQL సర్వర్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాము. వీటి మీద SQL సర్వర్, MySQL, నెక్స్ట్ SQL లైట్ ఇవన్నీ కూడా మేము యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ రాబోయే ప్రాజెక్టుల్లో వీటి మీద ఈ అన్నిటి మీద కూడా మేము మీకు వీడియోస్ చేసి పెడుతూ ఉంటాము. ఒరాకిల్ కూడా జస్ట్ అప్పుడప్పుడు ఇంపోర్ట్స్ వాటికి యూజ్ చేసాము. కాకపోతే ఇవి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. విండోస్తో మిగతా అప్లికేషన్స్తో ఈజీగా కనెక్ట్ అవుతాయి, ఈజీగా మీకు ఇంటిగ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువ మేము మైక్రోసాఫ్ట్ వీటి మీద ప్రిఫరెన్స్ చూపిస్తున్నాము. ఇవి కూడా అందరికీ ఈజీగా దొరుకుతాయని. ఇవేంటంటే ఒరాకిల్ ఇవి కొంచెం కాన్ఫిగరేషన్ ఇవన్నీ కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటాయి, కమాండ్ ప్రాంప్ట్లు ఉంటాయి అవన్నీ. ఓకే, నెక్స్ట్ ఈ ప్రతి ఒక్కదానికి ఆపరేటర్ ఇప్పుడైతే దీన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యూజ్ చేసుకుని ఈ ఎక్సెల్ని యూజ్ చేస్తాం. మనం ఎక్సెల్ని ఓపెన్ చేయగలం. అలాగే MS యాక్సెస్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్తోనే ఓపెన్ చేయగలం. లేదంటే బ్యాక్గ్రౌండ్ నుంచి మనం ODBC కనెక్షన్ ఇట్లా వేరే ఇలాంటి డ్రైవర్స్ వీడియో దొరుకుతాయి అనమాట. OLEDB డ్రైవర్, వాటిని యూజ్ చేసుకుని వీటిని కనెక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ SQL కాంపాక్ట్ ఎడిషన్ కూడా దానికి ప్లగ్ఇన్ ఉంటుంది. డ్రైవర్స్ అంటారు వీటిని కనెక్ట్ చేయడానికి మైక్రోసాఫ్ట్లో. ఆ డ్రైవర్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం మన అప్లికేషన్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే దీన్ని కనెక్ట్ చేయడానికి కావాల్సిన రీసోర్సెస్ మనకు దొరికితే దాన్ని కనెక్ట్ చేసుకుని ఆ డేటాబేస్తో మనం యాక్టివిటీస్ చేయొచ్చు. ఇలా కాకుండా వీటికి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. అంటే మీకు ఏ అప్లికేషన్ లేకపోయినా కానీ వీటిని డేటాని లోడ్ చేయడం, డేటాబేస్ క్రియేట్ చేయడం, టేబుల్స్ క్రియేట్ చేయడం, వాటిని మేనేజ్ చేయడం, ఇవన్నీ చేయడానికి మేనేజ్మెంట్ స్టూడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే SQLని మేనేజ్ చేయడానికి SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అంటారు, SSMS. అలాగే MySQLకి ఏమో MySQL వర్క్ బెంచ్ అని ఇలాంటి టూల్స్ ఉంటుంది. SQL లైట్ కూడా SQL లైట్ బ్రౌజర్ అని, ఒరాకిల్కి ఏమో టోడ్ అని, ఒరాకిల్ ఎక్స్ప్లోరర్ సంథింగ్ ఇట్లాంటి టూల్స్ అన్నీ కూడా ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుని మీరు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో కూడా వాటిని మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫైనల్గా అప్లికేషన్స్లో యూజ్ చేయాలి అంటే కోడ్ రాసుకుని, లేదంటే కనెక్షన్ స్ట్రింగ్స్ అంటారు. ఈ ప్రతి ఒక్కదానికి దాని ప్రొవైడర్, అంటే దాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేశారు దాని నేమ్తో, ప్రొవైడర్ నేమ్తో కనెక్షన్ స్ట్రింగ్స్ ఉంటాయి. ఆ స్ట్రింగ్స్లో ఎన్ని కనెక్షన్స్ అవైలబుల్ చేయొచ్చు, కనెక్షన్ టైం అవుట్, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్, అట్లాంటి డీటెయిల్స్తో కనెక్షన్ స్ట్రింగ్స్ జనరేట్ చేసుకుని వాటి ద్వారా మనం ఈ డేటాబేస్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుని దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అసలు ఈ SQL సర్వర్ని ఎలా ఓపెన్ చేయాలి, డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇట్లాంటివన్నీ మనం తెలుసుకుని దాన్ని యూస్ చేసుకుని ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా చేద్దాము. వాటిలో మీకు ఒకటి చూపిస్తే మిగతా అన్ని కూడా మీరు చేయగలరు. అన్ని కోడ్ అంతా కూడా 90% ఉంటుంది, 90% ఒకటే ఉంటుంది. జస్ట్ కనెక్షన్ స్ట్రింగ్స్లో చేంజ్ ఉంటుంది, వాటి కెపాసిటీస్లో చేంజ్ ఉంటుంది. క్వరీస్ మొత్తం సేమ్ ఒక రకంగానే ఉంటాయి అన్నీ కూడా. కాకపోతే వీటికి ఉన్న ఎంతమంది యూజర్లు కనెక్ట్ అవ్వాలి, ఆన్లైనా ఆఫ్లైనా, లేకపోతే వాటి డేటాబేస్ సైజెస్, అట్లాంటి వాటిని బట్టి కొంచెం లోపల టెక్స్ట్, డేటా టైప్స్, వాటిలో కొంచెం నేమింగ్ డిఫరెంట్ ఉంటుంది. కానీ వర్క్ అంతా ఒకటే, సేమ్ ఒకే విధమైన వర్క్ చేస్తాయి. కాకపోతే మీకు సిచ్యువేషన్ బట్టి మీ అప్లికేషన్కి ఏది సూట్ అవుతుంది అనేది మీరు మీ ఎక్స్పీరియన్స్ మీద తెలుసుకోవడమే. ఎందుకంటే నేను ఒక డేటాబేస్ని మీకు సజెస్ట్ చేసిన తర్వాత మీకు సడన్గా యూజర్స్ పెరిగిపోయినా, లేదంటే మీకు దాని స్కేలబిలిటీ దాన్ని పెంచుకోవాలన్నా కానీ ఇవి ఫ్యూచర్లో ఈజీగా పెంచుకోవచ్చు. కానీ ముందుగానే దాన్ని ప్లాన్గా చేసుకోవాలి కాబట్టి మరి మీ ప్రాక్టీస్ మీద వస్తుంది.
మేమైతే ఎస్క్యూఎల్ సర్వర్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ మీద మీకు కొన్ని వీడియోస్ చేసి చూపిస్తాము. నెక్స్ట్ ఈ ఎస్క్యూఎల్ లైట్ చాలా లైట్ వెయిట్, అసలు మీ దగ్గర సిస్టమ్ ఏమీ లేకపోయినా కానీ సింపుల్గా డౌన్లోడ్ చేసుకుని ఒక 5 KB కాదు 10 KB ఆ సైజులోనే మీకు డేటాబేస్ క్రియేట్ అవుతుంది. మీరు చిన్న డేటా సేవ్ చేసుకోవచ్చు, రిట్రైవ్ చేసుకోవచ్చు. దాని మీద కూడా మీకు ప్రాజెక్టులు ఫీచర్లు చూసి చూపిస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.